పాలన అంటే కేవలం మాటలు చెబుతూ ఫైళ్లను కదిలించడం కాదు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఇప్పుడు అట్టడుగు స్థాయి వరకు అభివృద్ధిని తీసుకెళ్లేందుకు ఒక వ్యూహాత్మక మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు మొత్తం 100 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఇందులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు చైర్మన్ గా, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రగతి ప్రస్థానం తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. సీనియర్ మంత్రులతో కూడిన హై లెవెల్ కమిటీని నియమించడం సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనా దక్షతకు నిదర్శనం. మరొకవైపు సచివాలయంలోని ఉన్నత స్థాయి అధికారుల నుండి గ్రామ స్థాయి సర్పంచ్ల వరకు అందరినీ బాధ్యులు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు రూపొందించిన ఈ కార్యాచరణ పాలనలోని సరికొత్త జవాబుదారీతనానికి నాంది పలకనుంది. ఈ నెల 26న కలెక్టర్ కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్వహించబోయే భేటీ క్షేత్ర స్థాయిలో పెండింగ్ లో ఉన్న పనులకు విముక్తి కలిగించబోతుంది. అధునాతన ఈ ఆఫీస్ విధానం ద్వారా అవినీతికి తావులేని పాలన, ఊరూరా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ప్రజాప్రభుత్వ సంకల్పం.